కాబట్టి అలాంటి అద్భుతమైన సంగతులు చెప్పింది యేసు ప్రభువారు ఇక్కడే. ప్రజెంట్ అయితే కనుక మేము సీ ఆఫ్ గలిలీ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలా మంది బోటింగ్ చేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే సమాధానపరచువారు ధన్యులు. ఈ రోజుల్లో కావాల్సింది అదే. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ప్రస్తుతం అయితే కనుక మేము తెల్దాను ప్రదేశంలో చాలా అద్భుతమైన ప్రదేశాలు, చాలా చారిత్రాత్మక ప్రదేశాలన్నీ కూడా చూసి ఇక్కడి నుంచి మేము ఇప్పుడు మరొక ప్రదేశానికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి టూర్లో ఇదే లాస్ట్ ప్లేస్ అనమాట. ఈ రోజుకైతే ఈ ప్లేస్తో ఎండ్ అయిపోతుంది ఈ టూర్ అయితే కనుక. సో ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసు. బిబికల్ రిఫరెన్సెస్తో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నటువంటి ప్రదేశానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఇప్పుడు మేమైతే కనుక. సో ఈ వే అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. తెల్దాను ప్రదేశం నుంచి డౌన్కి రావాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే ప్రదేశానికి మేము వెళ్తున్నామో ఆ పైనుంచి, ఆ మౌంటైన్ పైనుంచి మేము కిందకి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి ప్రదేశం చూడడానికి లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ప్రదేశానికి వెళ్తున్న లొకేషన్స్ కానీ చాలా బాగా నచ్చినాయి నాకైతే కనుక. మేము రావాల్సినటువంటి ప్రదేశానికి అయితే వచ్చేసాము. కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ మీద ఎదురుగా మీకు కనిపిస్తుంది ఏంటంటే గలీలియా సముద్రం. ఈ సముద్రం దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు చాలా అద్భుతమైన కార్యాలు చేశారు. చాలా ప్రత్యేకత కలిగినటువంటి గలీలియా సముద్రం ఇది. మనకి బైబిల్లో కూడా క్లియర్గా ఈ సముద్రం గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు నడిచినటువంటి ప్రదేశం కూడా ఈ గలీలియా సముద్రమే. గలీలియా సరస్సు అని అంటారు, గలీలియా సముద్రం అని అంటారు. ఎందుకంటే ఇందులో కొన్ని వేరియేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఇది సముద్రం లాగా దీంట్లో అలలు కూడా వస్తూ ఉంటాయి. సో దాని గురించి దీన్ని గలీలియా సరస్సు, గలీలియా సముద్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. సో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాలని కూడా దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు మేము వచ్చిన ప్రదేశం వచ్చేసి ధన్యతల కొండ అంటారు దీన్ని. ఇప్పుడు మేము వచ్చినటువంటి ప్రదేశం ఇది ధన్యతల కొండ. సో లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే కనుక నేను గలీలియా సముద్రం దగ్గర ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు నివసించినటువంటి ప్రదేశానికి. సో చాలా పవిత్రమైన ప్రదేశం అని చెప్పొచ్చు. స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు నివసించినటువంటి ప్రదేశం ఈ గలీలియా సముద్రం మీదే ప్రభువైన యేసుక్రీస్తు నడవడం జరిగింది. సో ఆ అద్భుతమైన ప్రదేశాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఇదే గలీలియా సముద్రం. ఈ సముద్రం పైనే ప్రభువైన యేసుక్రీస్తు నడవడం జరిగింది. సో చాలా అద్భుతమైన క్రియలు జరిగినటువంటి ప్రదేశం, ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు తాకినటువంటి ప్రదేశం అని చెప్పొచ్చు ఇదైతే కనుక. సో దీని గురించి మరికొన్ని విషయాలు మనం బ్రదర్ టైటస్ గారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. చలో. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. చలో. సో ఇప్పుడు మనం గలీలియా సముద్రం దగ్గర ఉన్నాం. సో ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత విత్ బైబిల్ రెఫరెన్సెస్ తోటి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? యేసు ప్రభువారు చివరి 3.5 సంవత్సరాలు అంతా కూడా పరిచయం చేసింది ఈ గలీలియా సముద్రం చుట్టూనే. ఓకే. తర్వాత మనకు కనబడుతుంది చూడండి, టైబరీస్ ఈ పక్కన కనిపిస్తుంది తిబెరియా. యేసు ప్రభువారు అనేక అద్భుతాలు ఈ గలీలియా సముద్రం చుట్టూనే చేశారు. నీళ్ళ మీద నడిచింది గలీలియా సముద్రంలోనే యేసు ప్రభువారు. దీన్ని గెన్నెసరత్ సరస్సు అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని గెన్నెసరత్ సరస్సు అని కూడా అంటారు. అయితే ఈ గెన్నెసరత్ సరస్సుని హీబ్రూలో ఏమంటారంటే యామ్ కిన్నెరత్ అంటారు. యామ్ అనే పదానికి సరస్సు అనే పదం వస్తుంది, సముద్రం అనే పదం వస్తుంది. కాబట్టి ఇది కొన్నిసార్లు సముద్రం లాగా అలలతో బిహేవ్ చేసిద్ది అనమాట. తుఫాన్లు వస్తాయి ఇక్కడ. ప్రాక్టికల్గా మేము తుఫాన్లు వచ్చిన సమయంలో కూడా చూసాం. దీనిలో రియల్గా తుఫాన్లు వస్తాయి.
ఈ సముద్రంలోనే యేసుప్రభు వారు నేల మీద నడవటం. తర్వాత యేసుప్రభు వారు పందుల్ని సేనదేయాలు పట్టిన వాడిని విడిపించిన తర్వాత ఆ దురాత్మల పందుల్లోకి వెళ్ళడం, పందులు వచ్చి సముద్రంలో పడి చనిపోవటం, అదంతా జరిగింది ఆ ప్రదేశం. చాలా ప్రాముఖ్యమైన స్థలాలు. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న కొండ ఏంటంటే దీన్ని ధన్యతల కొండ అంటాం. ధన్యతల కొండ అంటే యేసుప్రభు వారు 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అనేక ధన్యతల గురించి వివరించారు. అవి చాలా మిస్టీరియస్గా ఉంటాయి, చాలా మర్మంతో కూడి ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే నాకు చాలా బాగా నాకు నాటిన ఒక 2 పదాలు చెప్తాను. ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే సమాధానపరచువారు ధన్యులు. ఈ రోజుల్లో కావాల్సింది అదే. ఇద్దరికి మధ్యలో సమాధానపరచడం, ఒక కుటుంబానికి మధ్యలో సమాధానపరచడం, లేదంటే ఒక సంఘంలో సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులు అనబడుదురు. అసమాధానం చేస్తారు చూడండి, అసమాధానం పరిచే వాళ్ళని ఏమంటారంటే సాతాను కుమారులు. కాబట్టి అలాంటి అద్భుతమైన సంగతులు చెప్పింది యేసుప్రభు వారు ఇక్కడే. ఇక్కడ దానికి గుర్తుగా ఒక మంచి చర్చి నిర్మాణం చేశారు. లోపలికి వెళ్ళి మనం మాట్లాడడానికి కుదరదు, కానీ బయట నుండి వివరించుకుందాం. చూద్దాం రండి. ఇక్కడ అనేక ధన్యతలు యేసుప్రభు వారు వివరించారు. తర్వాత దానికి గుర్తుగా ఇక్కడ ఆ ధన్యతలన్నీ ఒక మంచి స్టోన్స్ మీద రాసి వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి గుర్తుగా ఇక్కడ ఒక చర్చి నిర్మాణం చేయడం జరిగింది. అవి చూద్దాం. చూడండి, ఇక్కడ మనం ఒక పిక్చర్ చూస్తాం. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం వివరిస్తున్న పిక్చర్ మనకు కనబడుతుంది. చూడండి, దీన్ని మౌంట్ ఆఫ్ బెటిట్యూడ్స్ అంటారు. యేసుప్రభు వారు ఇక్కడ ధన్యతలు వివరించిన స్థలం, చాలా మర్మాలు వివరించారు ఇక్కడ. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇమేజ్లో ఉన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రదేశంలోనే, ఈ చర్చ్ ఉన్న ప్రదేశంలోనే చాలా విషయాలు చెప్పడం జరిగింది, చాలా విషయాలు నేర్పించడం జరిగింది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి ప్రదేశం వచ్చేసి ద మౌంట్ ఆఫ్ బెటిట్యూడ్స్. సో ఇది నార్థన్ ఇజ్రాయెల్లో ఉంది. సో సీ ఆఫ్ గ్యాలిలీకి పక్కనే ఉంటుంది ఈ చర్చ్ అయితే కనుక. ఇది వచ్చేసి క్యాథలిక్ చర్చ్ ఆఫ్ ది బెటిట్యూడ్స్. ప్రజెంట్ మనమున్న ప్రదేశంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి కొన్ని మాటలు మనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా మెన్షన్ చేయబడ్డాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వరకు ఇలా వ్రాయబడి ఉంది. ఆయన ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులందరూ ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల వలె పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించి పరలోకమునందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రస్తుతం మనం నిలుచున్న ప్రదేశంలోనే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో క్లియర్గా ఇది మెన్షన్ చేయబడి ఉంది. చాలా గొప్ప ధన్యత కదా ఈ ప్రదేశంలో. ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు తాకిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలో శిష్యులకి చెప్పినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, శిష్యులకి చెప్పినటువంటి ఏవైతే సెంటెన్సెస్ ఉన్నాయో అవి ఈరోజు మనం ఈ ప్రదేశంలో శిష్యులకి బోధించినటువంటి ప్రదేశంలోనే ఈ వాక్యాల్ని మనం చదువుకోవడం చాలా గొప్ప విషయం కదా. మన వీడియోస్ ద్వారా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పవిత్రమైన ప్రదేశాలు, అతి పవిత్రమైన ప్రదేశాలన్నీ కూడా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి అన్ని హిస్టారికల్ ప్లేసెస్ని అండ్ హోలీ సైట్స్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియోస్ మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఎవరైతే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్లేసెస్ చూడాలని అనుకుంటారో బట్ అందరికీ వీలు కాదు ఇక్కడ దాకా వచ్చి చూడడానికి, సో అలాంటి వాళ్ళకి మన వీడియోస్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. Latin. Here you have the virtue cardinal temperanza.
Here, virtù theologali, faith, I believe in Jesus. Here, virtù fortit, got my fortit, or I fortit in my God, okay? And here, hope, another virtù theologal, hope, symbolship. And justice, the virtue justice, living in justice together. Yeah, okay. Okay. Equality. Yes. This charity, we are this symbol heart of Jesus, this fire. Jesus love all the world. He's need poor people save all people. Yes. Yeah. Yes, this significant. And this virtue cardinal also prudencia. Prudent. This is the face of Pharaoh, face prophet Moses. This the snack. This is the seventh virtue. You have in up the 8 beatitude, writing in language Latin. The beatitude, the dove symbol, the peace. Yes. Look at the bird, symbol for the peace. Okay. And significant this church, I believe in Jesus. This here you have tabernacle, hostia sacrament, Jesus inside this hostia sacrament. Jesus is present. I believe in Jesus. I living the beatitude. I have the life in heaven. Okay. This is the sky symbol, sky, heaven. Heaven. So we have the second life in heaven. Yes. Where we are live good, the 7 virtue, the 8 beatitude, I have the life in the heaven. Yeah. Yes. That will be very good life, and God give us very good Christian. very good Christian. We will stay with God Yes. for long time. Yes. Yes, that's very nice. Thank you so much. Thank you. God bless Thank you so much. Sister Maria Colombia, my name. Your good name? Maria Colombia. Maria Colomba. You are from? Iraq, Nineveh. Okay. I am service this holy place 15 years. You stay in this place 15 years. 15 years. That's very I'm nice. Service, yes. Okay. Thank you. God bless you. Thank you so much. Thank you for your people. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ సీ ఆఫ్ గ్యాలరీ ఏదైతే ఉందో, మీరు చూస్తున్నటువంటి ఈ సరస్సు అంతా కూడా దీని గరిష్ట వైశాల్యం వచ్చేసి 166.7 కిలోమీటర్లు, అంటే 64.4 చదరపు మైళ్ళు అని చెప్పొచ్చు. మరియు దీని గరిష్ట లోతు వచ్చేసి 43 మీటర్లు, అంటే దగ్గరగా 140 అడుగులు ఉంటుంది దీని లోతు అయితే కనుక. ఈ సరస్సు అయితే కనుక భూగర్భ జలాల నుంచి పోషించబడుతుంది. కానీ దీనికి ప్రధాన మూలం అయితే కనుక జోర్దాను నది. ఇది ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సరస్సు అయితే కనుక ఇది డెగానియా ఆనకట్ట ద్వారా నియంత్రించబడే ప్రవాహాన్ని కలిగి ఉంటుంది ఈ సీ ఆఫ్ గ్యాలరీ అయితే కనుక. సో ప్రస్తుతం అయితే కనుక గెలీలియా ప్రదేశానికి వచ్చాము. గెలీలియా సముద్రం ఉన్న ప్రదేశానికి ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా అద్భుత కార్యాలు చేసినటువంటి ప్రదేశం ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాలన్నీ చూసి లోపల చర్చ్ కూడా చూసారు కదా, చాలా బాగుంది చర్చ్ అయితే కనుక. సో ఇది కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ కూడా మీకు మరికొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ ప్రదేశం అంతా కూడా చాలా బాగుంది.
చూసారు కదా ధన్యతల కొండ అండ్ అక్కడ ఉన్నటువంటి ఒక చర్చ్. సో చాలా బాగా అనిపించింది నాకైతేనే, బాగుంది ఈ ప్రదేశం అంతా కూడా. సో ప్రభువైన యేసుక్రీస్తు తిరిగినటువంటి ప్రదేశాలు ఇవన్నీ కూడా. సో చాలా అద్భుతమైన ప్రదేశాలు అని చెప్పొచ్చు. ఆయన పాదాలు తాకినటువంటి ప్రదేశాల్లో ఈరోజు మేమందరం వచ్చి ఇలా నేను మీకు చూపించే అవకాశం కూడా కలిగిందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ ప్లేసెస్ గురించి వివరాలు అన్నీ కూడా క్లియర్గా మన బ్రదర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడి నుంచి అయితే కనుక మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము, స్టార్ట్ అవుతున్నాం ఇక్కడి నుంచి. సో ఇక్కడ నుంచి ఏదైతే గలిలియా సముద్రం దగ్గరికి వెళ్దామంటున్నారు, సో వీలైతే కనుక అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కూడా నేను మీకు కొన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో బస్సులు అందరూ రెడీగా ఉన్నారు, నేనే లాస్ట్ పర్సన్ వెళ్తున్నా ఇప్పుడు. ప్రజెంట్ అయితే కనుక మేము సీ ఆఫ్ గ్యాలిలీ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చాలామంది బోటింగ్ చేస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఓకే ఓకే తొందరగా బస్ ఎక్కేద్దాం. మా టూర్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ, అన్ని ప్లేసెస్ చూసి హ్యాపీగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాము. తెల్అవీవ్కి బయలుదేరాం ఇక్కడి నుంచి. సో ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 2 hours జర్నీ ఉంటుంది తెల్అవీవ్ రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ టూర్లో మరికొన్ని హోలీ ప్లేసెస్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ వరకు ఈ వీడియో చూసుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.